బా వలలు తెచ్చుకున్నా జరగ్గి కడదా తెచ్చుకున్నా ఇగో ఇప్పుడు జర కడదాం పైసలు ఇక ఉన్నాయి అయిపోయినాయి సీసం అన్ని తీసుకొని వచ్చినాయి ఇక ఏ దుకాణాలకైనా ఇక్కడ కర్మార్ దుకాణాలకేనా ఇక చూడి ఒకసారి మంచిగా ఉన్నాయి. ఇవే కదా ఇప్పుడు పడేటి ఇవే వీటికే పడుతుంది. ఏం చేపలు పట్టుడు ఏమో చాలా ఎల్ల నెలని బతుకులు అవుతున్నాయి తీసుకొచ్చినాయి శని కూడా అవుతున్నాయి. సరే ఇక తయారు చేసుకుని వేసినప్పుడు ఇక సరే ఇగు మంచిగా ఓకే. ఇప్పుడు ఆడ అడదిక్కైతే మరి శనగయాయే చినుగుతాయి చినుగుతాయి లోపల కంప కలితే చినుగుడే. మరి ఎడదిక్కులేదే బండలు గిట్లా ఎడదిక్కునేది జర మడికట్లు ఎత్తే చినిగేది. మడికట్టు పండు ఎత్తే చినిగేది. కొత్త వారాలు మరి చెప్తున్నా ఏ కట్టుమా మంచిగా ఉంది. ఇంకేంది నీ చేతితో తీసుకుంటే మంచిగా ఉంటుంది. అందుకే ఇక నీ దగ్గరికి వచ్చిన అడగంగానే ఇక పైసలు కూడా పుట్టినాయి మీతో. వేసిరా పోతానే ఇయ్యాల బావా పోతా వేసి పోతా. ఇక ఊకే ఎన్ని రోజులైనా తిట్లు పడాలి ఇంట్లో. ఆ కూరగాయల ఫీజులకు కూడా ఊకే ఒర్రిస్తారు. సార్లు ఫోన్ చేస్తారు. వారికి ఎట్ట వెళ్తుంది? అందరు తిడతారు. రోజు పోతేనే మాకు కష్టం అవుతుంది. అందరు తిడతారు. ఇంట్లో అట్టుకునే వారికి ఎట్లుంటుంది చెప్పు. సరే బాబు పోతాను. మంచిగా ఎత్తు. తిన్నావా? తిన్నా బా ఇంతకుముందే తిన్నా. ఇక పోయి తీసుకొని వచ్చిన. ఇక నువ్వు పైసలు ఇచ్చినాక పోయి వచ్చిన. ఎడిదికి పడుతున్నాయి చేపలు మరే. ఇక ఎవరు చూసినా పడతలేవా అని ఇబ్బందులు అవుతున్నాయి. ఏం చేస్తున్నా వాళ్ళు పనికోదామంటారు. ఇదేమో ఇంటికాడ ఒర్రిస్తుంది. ఇక మరి ఇక అందుకే ఇక నీ దగ్గరికి వచ్చిన. ఇక నువ్వు దేవుని వల్ల నాకు పైసలు ఇచ్చినావు పోయి తెచ్చుకున్నా. ఎడిదిక్కైతే పడుతున్నాయి. అటే పోవాలి 800 ఒకరాటు అవతల గడ్డ పోవాలి. అవతల గడ్డగా మంచిగా పడుతున్నాయా మరి? ఎన్ని పడ్డ ఇవ్వాలా మరి నీకు? పడ్డే 2-3 కిలో దాకా. అంతేనా? సరే బావ. చేపలు పడితే పడగా కానీ ఇంట్లోనైతే వస్తాయి. ఏడగానే ఇటు ఎటు పడతాయో చెప్పరాదు.
కిలోలు అట్టయన్నా సరే బా పోయావా బా ఎంతున్నా ఈ నీళ్ళకి ఇంత కష్టాలు ఉంటాయి ఈ చేపలు పడతాయో పడయో తెలియదు కానీ ఇంట్లోకి వచ్చి ఈ చేపలు పట్టాలి ఈ కష్టాలు ఎవరికి తెలియదు ఈ ఏస్టోళ్ళకి తెలుసు ముదిరాజులకి తెలుసు ఏమనకురా చచ్చిపోయింది వాసన లేదు గిడింది కాలు కాడ ఏం పడ్డదిరా ఒకటి పడ్డది